అందరికీ హాయ్. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కామెంట్లో లైక్ 5km రన్నింగ్కి 24 మినిట్స్ నాకు పడటం లేదని చెప్పేసి. సో దానికన్నా ముందు అంటే రన్నింగ్ కన్నా ముందు ఒక మెయిన్ ఇంపార్టెంట్ మన కీ రోల్ ప్లే చేసేది ఎగ్జామ్లోని మీరు క్వాలిఫై అయితేనే మంచి మార్కులు వస్తేనే మీకు ఏ పోస్ట్ అనేది రేపు పొద్దున ఫ్యూచర్లో డిసైడ్ అయ్యేది కూడా ఎగ్జామ్ ద్వారానే అవుతుంది అనమాట. సెకండరీ రన్నింగ్. సో మీరు నన్ను అడిగారు రన్నింగ్లో ఏంటని చెప్పేసి గ్రౌండ్, దాని తర్వాత రోడ్. నాకు అవైలబిలిటీలో గ్రౌండే ఉంది, నాకు అవైలబిలిటీలో రోడ్డు ఉందని చెప్పేసి అన్నారన్నమాట. సో దాని గురించి చెప్తాను. సో దానికన్నా ముందు ఎగ్జామ్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ ఎగ్జామ్ అన్నాళ్ళు ఈ యొక్క 3 months అనమాట. నేను ఏదైతే చెప్తానో మీరు ముందు 24 మినిట్స్లో రావాలని అనుకుంటే మాత్రం ఎండ్యూరెన్స్ అనేది డెవలప్మెంట్ చేయాలన్నమాట. ఎండ్యూరెన్స్ ఎట్లా డెవలప్ అవ్వాలంటే అది ఎట్లా డెవలప్ చేయాలంటే దానికి కావాల్సింది మీకు రన్నింగ్లో టో మీద పరిగెట్టాలన్నమాట. టో మీద ఎప్పుడైతే మీరు పరిగెడతారో దానివల్ల మీకు కాఫ్ మజిల్ అనేది బిల్డప్ అవుద్ది అనమాట. కొంచెం మజిల్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుద్ది. దాని ద్వారా మీరు స్లో రన్నింగ్ చేయడం వల్ల 5km 2 days 5km చేయండి. సో 5km 7km ఈ 2 days స్పాన్లో మీరు పెట్టుకోండి. ఇంకా అవైలబిలిటీ ఉన్నట్టయితే మాత్రం బీచ్ రన్నింగ్ చేయండి. దాని తర్వాత హిల్ రన్నింగ్, స్టెప్స్ రన్నింగ్ కూడా చేయండి. దీని ద్వారా ఏమవుద్దంటే మెయిన్గా ఎండ్యూరెన్స్ అనేది ఎక్కడ డెవలప్ అవుద్ది అంటే మన స్టమక్ మీద అన్నమాట. స్టమక్ కానీ గట్టిగా ఉన్నట్టయితే మీకు బ్రీతింగ్లో ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. సో స్టమక్ ఎక్సర్సైజ్ మాత్రం మస్ట్ అనమాట, మ్యాండేటరీ. దీన్ని మాత్రం మర్చిపోకండి. దాని తర్వాత క్వశ్చన్ ఏంటంటే గ్రౌండ్ రన్నింగ్, రోడ్ రన్నింగ్. సో ఎవడైతే గ్రౌండ్లో పరిగెట్టగలిగాడో 5km ఇన్ టైంలో కంప్లీట్ చేశాడో వాడు రోడ్డు మీద డట్ ఈజీగా కంప్లీట్ చేయగలడు అనమాట. కానీ ఎవరైతే రోడ్డు మీద 5km చేశాడో వాడికి గ్రౌండ్లో కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. ఎట్లా అంటే మీకు గ్రౌండ్ అనేది మీకు రౌండ్స్ ఉంటాయన్నమాట. 13 రౌండ్స్ ఉంటుందన్నమాట. 13 రౌండ్స్ ఉండడం వల్ల మీకు సైకలాజికల్గా కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. సైకలాజికల్గా ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది అంటే మీరు వన్స్ ఒక రౌండ్ కంప్లీట్ చేసేటప్పుడు ఇంకా 10 ఉన్నాయా, ఇంకా 11 ఉన్నాయని చెప్పేసి ముందుగానే మీరు భయపడిపోతారు అనమాట. సో భయపడిపోవడం వల్ల ఏమవుతుందంటే మీ తాలూకా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంతా కూడా మర్చిపోతారు. అక్కడ మీరు రన్నింగ్ కొంచెం స్పీడ్ పెంచడము, లేదంటే బ్రీతింగ్ అనేది కొంచెం హెవీ అయిపోవడము, ఆటోమేటిక్గా మనం భయపడ్డామంటే బ్రెయిన్ కూడా భయపడుతుంది. సో ఇది అక్కడ పాయింట్, చిన్న సైకలాజికల్ ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. సో దానివల్ల గ్రౌండ్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది. సో నేనేం చెప్తానంటే ఎవరికైతే గ్రౌండ్ అండ్ రోడ్ రెండు కూడా అవైలబిలిటీలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా దాని రెండింటిలోనే ప్రాక్టీస్ చేయండి. అంటే 2 days ఇటు 2 days ఇటు దాన్ని సైమల్టేనియస్గా మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరికైతే గ్రౌండ్ అనేది అవైలబిలిటీ లేదో వాళ్ళు మీరు పక్కూరికి వెళ్ళి మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, పర్లేదు, తప్పలేదు. అది కూడా లేదు మాకు చాలా దూరం అనుకుంటే మాత్రం మీకున్న ప్లేస్లోనే ఒక పెద్ద సర్కిల్ తీసుకోండి. అందులోనే కంటిన్యూస్గా ఒక 40 minutes అట్లా జాగింగ్ చేసుకోండి. అంటే మీకు దానివల్ల ఏమవుతుందంటే ప్రెజర్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో అంటే ఆ ఇంపాక్ట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ వారానికి 1-2 సార్లు మీరు పక్కగా చేయండి.